అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్ అన్న ఏం చేస్తుంటారు? ఇగో ఆటో మంది ఆటో నడుపుతుంది. ఇదేనా? ఓకే, ఓకే. ఎప్పటి నుండి తోలుతున్నావు? నేను నడిపెట్టి ఒక 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఎట్లుంది ఫీల్డ్, ఎట్లుంది అసలు? ప్రస్తుతానికి అయితే ఫ్రీ బస్సు మనకు దెబ్బనే. ఇదేమన్నా? లోకల్లో కొడతాం కదా మనము. లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆటో ప్రిఫర్ చేస్తలేరు. బస్సు ఫ్రీ ఉంది. వాడు ఎర్రగడ్డకైతే అర్ధగంట సేపు ఆగుతారు కానీ ఆటో మాత్రం ఎక్కుతలేరు. ఎక్కుతలేరు. ఆగినా కూడా ఆగుతారు ఇంకా కావాలంటే. బస్సు ఎంత ఫుల్ ఉన్నా కూడా దానికోసం వెయిట్ చేస్తారు కానీ అంటే ఈ ఫ్రీ బస్ వల్ల మీ ఆటో వాళ్ళకి చాలా నష్టమే. నష్టమే, అట్లా నష్టం ఉంది. మళ్ళీ దానికి తోడు ఇప్పుడున్న యాప్స్ ఏవైతున్నాయో ర్యాపిడో, ఊబర్, ఓలా, దాంట్లో మళ్ళీ కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, ఓల్టా అని. దానివల్ల ఏమైందంటే వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువయ్యి. ఇంతకుముందు ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కిలోమీటర్ 12 రూపీస్ ఇస్తుండే, డిమాండ్ ఉన్నప్పుడు 15 రూపీస్ వరకు ఇస్తుండే. ఇప్పుడు 9 రూపీసే ఇస్తారు మాకు. అట్లా కూడా చాలా నష్టమే నడుస్తుంది. ఇటు చూసినా మీకు ఇక కష్టాలే వస్తున్నాయి. చాలా నష్టమే నడుస్తుంది. ఎంత వస్తుంటుంది రోజు రోజు మొత్తం చూస్తే? ఇప్పుడు డిపెండ్స్ ఉంది. ఇప్పుడు నా సండే అట్లా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా, బట్ మండే వర్కింగ్ డేస్లోనే కొద్దిగా ఏమన్నా మనకు జాబ్స్, మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి కొద్దిగా స్కూల్ పిల్లలు ఎవరైనా దొరుకుతారు మళ్ళీ మనకి. మరి గవర్నమెంట్ 12,000 ఇస్తా అన్నది ఆటో డ్రైవర్లకి, అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఏంది దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిందా ప్రభుత్వం? క్లారిటీ పక్కన పెట్టు, అది మేనిఫెస్టోలో ఉంది, మాకు కూడా తెలుసు. కానీ మళ్ళీ దాని తర్వాత మేము కూడా మా యూనియన్ నుంచి కూడా వెళ్ళినాం మేము దానికి సంబంధించి. దాన్ని ఊసేది ఇస్తలేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఎందుకని బోరబండి లోకలే అండి. ఎట్లుందన్న ఈ లోకల్ పరిస్థితి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్లా నడుస్తా ఉంది? నా వరకు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. ఇచ్చిన హామీలు కూడా వర్కౌట్ కాలేవు. వాళ్ళు ఇచ్చిన హామీలో ఒకరేమో ఉప ముఖ్యమంత్రి ఏమో ఇచ్చినామని చెప్తాడు, ఒక మినిస్టర్ ఏమో వెళ్ళి మేము ఇవ్వలేమంటాడు. మన ముఖ్యమంత్రి గారేమో అవన్నీ చూస్తుండేట, మనం ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోతే నన్ను దొంగలా చూస్తుర్రు అంటుండు. డబ్బులు ఏమంటాడు అసలు? నన్ను చూసి చెప్పులు ఎత్తుకోపోతురు అంటుండు మొత్తం ఇజ్జత్ దీనికి. సరే అది పోతే ఉంది. నాకు ముఖ్యంగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్తారు, చిన్నపిల్లలు ఉంటారు అక్కడ మీటింగ్స్కి వెళ్తున్నారు. అక్కడ పిల్లల్ని మోటివేషన్ చేయాల్సిన ముచ్చట్లు పక్కన పెట్టి రాజకీయ పరంగా సంబంధించిన ముట్టలు, బట్టలు ఇప్పుతా, తొండలు ఇడుస్తా, అలా గవర్న ఎందుకు? పిల్లల ముంగట ఎందుకు? నువ్వు అధికారంలోకి వచ్చినావు, నీ రూలింగ్ ఉంది, అపోజిషన్ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఇన్సైవేటేసాయి. నువ్వు ఏ స్పీచ్ది కనీసం అందులో 10 సార్లన్నా ఈ కేసీఆర్ గారి పేరు చేయకుండా ఉండవు. నువ్వు ఎందుకని సంగతి అయిపోయింది అని పక్కన పెట్టేసి నీకు అధికారం ఇచ్చిన ఏం చేస్తానో అవి చేయు, అవి మాత్రం చెప్తలేవు. ఏమైనా 6 గ్యారెంటీలు ఏమైనా అంటే వాటికి ఎక్కించినావు నువ్వు. ఎట్లా మాకు అనిపిస్తూనే ఉన్నాయి. లేకపోతే ఆ డ్యామ్ కూలిపోయింది అంటున్నావు. ఆ కూలిపోలో నాకు అనిపిస్తుంది నువ్వు కూలగొట్టినేమో అనిపిస్తుంది. నిన్న కూడా నేను ఒక రీల్లో చూసిన, అక్కడ ఒక 20-30 జేసీబీలు పెట్టి ఇసుక తీపిస్తుర్రు. అవి మంచిగానే ఉన్నాయి, ఏదో ఉంటే కొంచెం డ్యామేజ్ బి అయి ఉండొచ్చు, మనం చూడలేము. అది రిపేర్ అయితే దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. చాలా ఇప్పుడు నాకు బండి ఉందన్న, బండి ఖరాబ్ అయింది, టైర్ పంక్చర్ అయింది. కంపెనీ నాకు పంక్చర్ అయిందంటే ఎట్లా? నేను తీసుకున్నా కాబట్టి, నడుపుకున్నా కాబట్టి తీసుకుంటా, పంక్చర్ చేయించుకుంటా, సంసారం చేసుకుంటా. కానీ నేను నీ చేతిలో, నా చేతిలో ఉన్నప్పుడు నేను చేయించుకోవాలి కదా. లేదు కంపెనీ ఉంది తప్పు, మొత్తం వాడు ఎట్లా ఇస్తున్నా కానీ వాళ్ళు అయిపోయింది. అయ్యా వాడు ఇచ్చిండు, పైసలు తీసుకున్నా, అయిపోయింది అంతకే. ఇప్పుడు నాది ఇది, నేను చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వు ఇంకా గత ప్రభుత్వం పైన బదలాం చేయనీకే నువ్వే దాన్ని గులగొడుతున్నావేమో అన్న ధోరణిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నేను హైటెక్ సిటీ వెళ్ళినప్పుడు అయితే చూస్తున్నా చాలా ట్రాఫిక్ జామ్. మొన్న ముఖ్యంగా వర్షం పడ్డ రోజు అయితే పెద్ద టార్చర్. మొన్న ఒక్కరోజు వర్షం పడ్డది, మా అంటే ఒక 2 hours వర్షం పడితే నేను 4 hours వెయిట్ చేసిన. కస్టమర్ అందులోనే ఉన్నారు. ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ కస్టమర్ ఉండే. ఎంత సఫర్ అయినారంటే ఆమె, చాలా సఫర్. ఇప్పుడు నేనంటే బాయ్ తప్పని నా దందా నేను చేసుకుంటా, బట్ ఆమె లేడీస్ కస్టమర్ ఉన్నారు. 4 hours పట్టింది మాకు. ఏంటంటే ఇప్పుడు ఇట్లా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫ్లైఓవర్స్ పడాలంటారా ఏంది? రోడ్లు బాగాలేవంటారా ఏంది అన్నట్టు? ప్రభుత్వం సరే అవి ఆ పనులు పడాల్సిందే, కానీ ప్రభుత్వం కూడా ఉన్న వ్యవస్థను మంచిగా పని చేపియాలి. నేను గుంపు మేస్త్రిని అవి ఇదంతా నా గుంపే అంటున్నావు, కానీ నీ గుంపు నువ్వు చక్కగా పని చేపిస్తలేవు. వాళ్ళని పని చేయాలి. నువ్వు ఎందుకున్నావు? వాళ్ళని కూర్చోబెట్టే జీతాలనే కాదు కదా. ఇప్పుడు ఉట్టిగా ఉన్నప్పుడు పని చేసే కంటే కూడా వర్షం పడ్డప్పుడు ఇంకా స్టాఫ్ ఎక్కువ అవసరం అవుతారు. ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆ లైన్లో ఎలక్ట్రిసిటీ బంద్ చేయాలి పడుతుంది, వర్షం పడుతుంది కాబట్టి పని చేయాలి. వీళ్ళు పడి కింద పడి పిల్లలు చచ్చిపోతారు. అవంతా మీద అప్పుడు నువ్వు ఎక్కువ స్టాఫ్ అరేంజ్ చేసి ఎక్కువ పని చేయాలి. నువ్వు అసలు టైంలో వాన పడుతుంది రాబోయే ఇంట్లో కూర్చోబెడితే ఎట్లా నువ్వు ఇబ్బంది కదా అట్లా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, సో మరి ప్రధానంగా జూబ్లీ హిల్స్ కావచ్చు, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరికి ఎక్కువ మొగ్గుండే ఛాన్స్ ఉంది సార్?
అయితే మొన్న ఇక్కడ మనకు బై ఎలక్షన్లు వచ్చినాయి మన జూబ్లీ హిల్స్లోనే. ఆ ఎలక్షన్స్ తర్వాత చాలా సోషల్ మీడియాలో కానీ మీ రిపోర్ట్లలో కానీ ఒక చిన్న మైనర్ పిల్లలు ఓట్లేసి పోయారు. మీకు గుర్తుందో లేదో మరి, నాకైతే గుర్తుంది. అందులో చాలా మటుకు దొంగ ఓటింగే జరిగింది. గెలిపోవటంలో పక్కన పెడదాము, నేను నా వరకు అయితే మాత్రము అది దొంగ ఓటింగే అని నేను గెలిచింది కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని గెలుస్తా అంటే ఇక మనం ఏం చేయలేము దానికి. మరి దీనికి కట్టడి కోసమే ఈ సర్ ప్రక్రియ అనేది ఒక నడుస్తుందిగా, సర్వే SIR నడుస్తుంది. అవును, ఇది కూడా ఇది ఇప్పుడు వచ్చింది. ఇది మా అంటే ఇప్పుడు ఒక 10 days ఏమో అవుతుందేమో, ఇప్పుడే నడుస్తుంది. నాకైతే ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే పబ్లిక్ అంతా కూడా కాంగ్రెస్ పైన ఇంట్రెస్ట్ లేరు, టీఆర్ఎస్కే ఇంట్రెస్ట్ ఉన్నారు. నేను TRS ఆప్షన్ చూస్తున్నారు, కానీ మరి బీజేపీ కూడా ఉంది కన్నా. అయితే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరిగినాయి బీజేపీకి. బట్ ఇంకా బీజేపీ ప్రభుత్వం ఇంకా ప్రజల లోపల ఇంకా రావాలి, ఉన్నాయి ఇంకా ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకురావాలి. వాళ్ళ ఫ్యూచర్ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ స్కీమ్ ఏమున్నాయి, ఇంకా ప్రజల లోపల లేవు. కాకపోతే అంటే బీజేపీ అధికారంలో రావడం కోసం ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు గతంలో బండి సంజయ్ ఉంటే ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు, ఇటలా ఉన్నాడు, ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నారు. సో ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మీరు చూస్తున్న దాని ప్రకారం? నా వరకు అయితే మొన్న 8 సీట్లు రానికి కారణం కూడా బండి సంజయ్ గారే అని అనుకుంటున్నాను నేను. ఆయన మాట విధానం కానీ ప్రజలను కొంచెం ఆయన్నే తీసుకొచ్చిండు నాకు తెలిసి. నా వరకు అయితే మళ్ళీ ఆయనకి ఇస్తే బాగుండే, కానీ కాకపోతే మొన్న వాళ్ళ బాబుది ఇష్యూ అయింది. ప్రభుత్వం పైనుంచి కూడా అన్ని చెక్ చేసుకుంటా కదా, అసలు కొడుకునే చక్కగా పెంచలేడు వీడు, రాష్ట్రాన్ని ఏం చేస్తారో అని ప్రజలు అడిగితే అనేది ఆన్సర్ ఉండదు కదా. నాకైతే ఆయనే కనిపిస్తుంది, కానీ ఆయన కొడుకు వల్ల కొంచెం మనకు డ్యామేజ్ జరిగింది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు. మన గోషమ్మాల్ ఎమ్మెల్యే గారేమో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు. రిటర్న్ రావాలని కూడా కోరుకుంటున్నాను నేను కూడా. నాకు చాలా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన, నేను కూడా పర్సనల్ పనులు 2-3 సార్లు అవసరం ఉంటే కలిసినా కూడా ఆయన రావాలని కోరుకుంటున్నా. ఆయనకి ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది, ఆయన కూడా మంచి మాట్లాడే కెపాసిటీ ఉంది, ఆయనకి ఇచ్చినా పర్వాలేదు. ఇక బీజేపీలో నాకు ఇంకా పెద్ద ఎవరికి అనిపిస్తలేరు వీళ్ళని రిఫర్ చేయడానికి. కమింగ్ జనరల్ ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ఈ వచ్చే 2029 అప్పుడు ఎలక్షన్స్లో సో ఎట్లుంటుంది, ఏ గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నారు? మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరు వచ్చేటట్టు కనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంకి? బీఆర్ఎస్ జోషులు, కాంగ్రెస్ జోషులు, ఏమైనా బీజేపీకి ఏమైనా ఆప్షన్ ఉంటుంది? ఆప్షన్ అయితే ఉంది, నేను అదే చెప్తున్నా కదా. కొత్త పార్టీలో చూస్తారు ప్రజలు కూడా, కానీ బీజేపీకి ఇంకా సరిపడా మార్కెట్ లేదు. వాళ్ళు ఒక మంచి నాయకుడిని తీసుకొని వచ్చి పార్టీని ప్రజల్లో ఎక్కువ తీసుకెళ్ళాలి. వాళ్ళ స్కీమ్స్ అవన్నీ ప్రజలు ఎక్కువ తీసుకెళ్తే ఆల్రెడీ ప్రజలు కూడా కొత్త పార్టీ కోసం చూస్తారు. బట్ కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ ఇక్కడ స్వింగ్లో ఉన్న పార్టీ ఇప్పటికి కూడా బాబమ్మర్లు ఇద్దరు ఉన్నాను. వాళ్ళిద్దరిని బాగా ప్రేమ పిలుచుకుంటాను, హరీష్ రావు సార్ని, కేటీఆర్ సార్ని. వాళ్ళిద్దరిని బాబమ్మర్లు కదా. వాళ్ళిద్దరూ చాలా వాళ్ళ పార్టీ కోసం చాలా కష్టపడతారు. ప్రభుత్వం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినా అవన్నీ ఎప్పటికప్పుడు బయట చేస్తారు. మొన్న బొగ్గు స్కామ్ కూడా వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి లీగల్గా ఏం జరిగింది నేను కదా మొత్తం ఆ కాంగ్రెస్ ఎంపీ, ఆయన పేరు అది మర్చిపోయినా నేను, ఆయన మొత్తం బట్టలు చెప్పి బయలుదేశారు. సో ప్రజలలో యాక్టివ్గా టీఆర్ఎస్ ప్రభుత్వమే కనిపిస్తుంది మన దగ్గర. ప్రజలు కొత్త పార్టీ చూస్తారు, కానీ మనకైతే ఆల్టర్నేటివ్ ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పనులు చేసింది, చాలా కొత్త కొత్త ఇన్వెషన్స్ రాష్ట్రంలో దేశంలోనే ఏ స్టేట్కు 24 hours కరెంటు ప్రొవైడ్ చేసింది, ఇంటింటికి మంచి నల్ల నీళ్ళు, చాలా మంచి పనులు చేసింది. గెలిపిస్తా అనుకుంటున్నా. మళ్ళీ కొంచెం పార్టీ కొంచెం వెనుకబడి ఉన్నది, దాన్ని మళ్ళీ వాళ్ళ బాబమ్మ ఎట్లా బిల్డ్ చేస్తుర్రు, ఇంకా బిల్డ్ చేయాలి. దాంతోపాటు బీజేపీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే పార్టీ కూడా కంటిన్యూ అధికారం వేయడం కూడా మంచిది కాదు. ప్రభుత్వాలు మారుతుండాలి, కొత్త కొత్త వస్తూ ఉంటుంది. ఏది పర్మనెంట్ ప్రభుత్వాలు ఏది పర్మనెంట్ కాదు. కొత్త కొత్త ప్రభుత్వాలు రావాలి, కొత్త కొత్త ఇన్వెషన్స్ అవి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.